సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఏపీలో బడ్జెట్ గొడవ ముదిరి పాకాన పడింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పెట్టిన చిచ్చుతో అధికార టీడీపీ బీజేపీ మిత్రుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు రాజీనామాల దాకా వచ్చాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా వచ్చింది. కేంద్రంలో బడ్జెట్లో కొత్త రాష్ట్రానికి నయా పైసా విధించలేదంటూ టీడీపీ రచ్చకెక్కితే ముందు ఇప్పటిదాకా ఇచ్చిన దానికి లెక్కలు చెప్పు అంటూ ఏపీ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మిత్రధర్మం కోసం చాలా రోజులు ఓపిక పట్టామని, కానీ టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలతో విసిగిపోయి ఇలా రోడ్డుకెక్కాల్సి వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ఏకంగా ఓ భారీ నివేదికని విడుదల చేశారు. అందులో ఇప్పటిదాకా ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క ఉంది. స్వాతంత్రానంతర కాలంలో ఎన్నడూ లేనంత సాయం చేశామని హరిబాబు చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో ఒక్క ముక్క తప్పు ఉన్నా దేనికంటే దానికి సిద్ధమని ప్రకటించారు కూడా. నిజానికి విభజన చట్టం ప్రకారం ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిన సమయం 10 ఏళ్లు ఉన్నా నరేంద్ర మోదీ ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదని, 3.5 ఏళ్ల లోపే 85% పైగా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశారని చెప్పుకొచ్చారు. విభజన చట్టంలో చెప్పినవి చెప్పనివి కూడా చేశామని 27 పేజీలతో అత్యంత వివరణాత్మక నోట్ విడుదల చేశారు. దాని ప్రకారం చూస్తే బీజేపీ ఇప్పటిదాకా ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ పేరిట 4,000 కోట్లు, ఆర్థిక లోటు సర్దుబాటు కింద 4,000 కోట్లు, కొత్త రాజధాని నిర్మాణం కోసం 2,500 కోట్లు రిలీజ్ చేసింది. మరికొన్ని రోజుల్లో మరో 1,000 కోట్లు రిలీజ్ చేయబోతోంది. రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 1,050 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే అది నిధుల రూపంలో కాదట, వివిధ ప్రాజెక్టులకు అనుమతుల రూపంలో దశల వారీగా జమవుతాయట. ఇది క్లారిటీ. కేంద్ర స్థాయి విద్యా సంస్థలు 2 ఏర్పాటు చేశాం. ఏపీకి సప్తగిరి ఛానల్ ఇచ్చాం. వెనుకబడ్డ 7 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపిస్తే 30% రాయితీ ఇస్తున్నాం. రైల్వే జోన్ త్వరలోనే అవుతుంది. దుగ్గరాజుపట్నం ఓడరేవు కూడా త్వరలో అయిపోతుంది. విశాఖ, కాకినాడ, తిరుపతి మెట్రోల గురించి ప్రతిపాదన రాలేదు, వస్తే వెంటనే ఇస్తాం. కడప స్టీల్ ప్లాంట్ కూడా త్వరలో అయ్యేలా చూస్తాం. ఇది ఓవరాల్గా హరిబాబు నివేదికలోని సారాంశం. ఇస్తే హక్కు అంటారు, ఇవ్వకపోతే బీజేపీ చేసిన పాపం అంటారు. ఇదెక్కడి న్యాయం అంటూ వాపోతున్నారు ఆంధ్ర బీజేపీ నేతలు. పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే నిధులన్నీ కేంద్రమే ఇస్తుందని కూడా భరోసా ఇచ్చేశారు. కొత్తగా 4,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ప్రకటించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఒప్పుకున్నారు. పెట్రోలియం, సహజ వాయువుల రంగంలోనూ 1,50,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు కేంద్రం సిద్ధమైంది. భోగాపురం విమానాశ్రయానికి అంగీకారం తెలిపింది. విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తోంది. రక్షణ రంగ ప్రాజెక్టులు, నౌకారంగం, విద్యుత్ రంగం, బొగ్గు, రైల్వే, పరిశ్రమలు, వాణిజ్యం, కమ్యూనికేషన్స్, ఐటీ, పట్టణాభివృద్ధి, వైద్య రంగానికి ఎంతెంత విడుదల చేసింది, ఇంకా ఏమేం చేయబోతోంది అనేది సవివరంగా బీజేపీ తన నివేదికలో చెప్పుకొచ్చింది. ఈ నివేదికను విడుదల చేయడం ద్వారా బీజేపీ చంద్రబాబును రాజకీయంగా బాగా దెబ్బతీసినట్లే. బీజేపీని ఏపీలో ఎదగకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేసిన బాబు ఇప్పుడు ఈ నివేదికపై ఏం మాట్లాడతారో చూడాలి. నిన్న మొన్నటిదాకా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్రబాబును చెడామడా తిడుతుంటే వీర్రాజు తన సొంత ఎజెండా ఏదో అమలు చేస్తున్నాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు నివేదిక విడుదల చేయడం ద్వారా ఇటు చంద్రబాబును అటు పవన్ కళ్యాణ్ను సైతం ఇరుకున్న పెట్టినట్లే. ఏమిచ్చారో చెప్పండి అంటూ నిలదీసిన పవన్ కళ్యాణ్ ఈ నివేదిక చూసి ఏమంటారో చూడాలి.
మొత్తం మీద బీజేపీ మాత్రం డిసైడెడ్. చంద్రబాబు ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మంత్రివర్గం నుంచి వైదొలగడానికి రెడీగా ఉంది. మరి అంతకు ముందే కేంద్రంలోని బీజేపీ మంత్రివర్గంలోంచి వైదొలగాలని సమాలోచనలు చేసిన బాబు ఇప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి. ఒక రకంగా అపర చాణక్యుడైన చంద్రబాబు బాగా ఇరుక్కుపోయాడు. వైఎస్ఆర్సీపీ రెచ్చగొట్టేసరికి రాజకీయంగా ఎక్కడ వెనకబడిపోతానో అన్నట్లుగా చంద్రబాబు అండ్ కో పార్లమెంట్లో హడావుడి చేసి పరువు పోగొట్టుకున్నట్లయింది. ఇదే సమయంలో మోడీ ఏపీ రాష్ట్ర పర్యటన ఉండబోతుందనే వార్త గుప్పుమంది. ఆయన గనుక ఏపీకి వస్తే గ్యారంటీగా భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో ఆయన ఖచ్చితంగా ఏమిచ్చారో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు బాబు దాన్ని ఖండించాలి లేదా స్వాగతించాలి. స్వాగతిస్తే రాజకీయంగా మరణమే, ఖండించినా జరిగేది అదే. అంటే ఈ సభ గనుక జరిగితే చంద్రబాబుకు గ్రహణమే. అందుకే ఈ సభకు రావద్దని చంద్రబాబు మోడీకి ఘాటిగా చెప్పాడట. ఇది నిజమో కాదో గాని మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ జగన్నాటకం మాత్రం రసవత్తరంగా సాగుతోంది. ఈ ఆటలో రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతానికి బీజేపీది పైచేయిగా ఉంది. చూద్దాం ఈ రాజకీయ చదరంగంలో చంద్రబాబు వేయబోయే ఎత్తు ఎలా ఉండబోతోందో. ఇక కేంద్రంలో మరో ఆట నడుస్తోంది. మార్చి 5 నుంచి జరగబోతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడదాం పద అంటూ జగన్ పిలుపునిచ్చారు. దీనికి కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా సై కొట్టింది. ఇది చంద్రబాబుకి మరో షాక్. ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానానికి జై కొట్టాలా, నో కొట్టాలా? నో అంటే తనది రాజకీయ ప్రగల్భమే అవుతుంది. ఎస్ అంటే ఎలాగూ నెగ్గని తీర్మానానికి ఎస్ చెప్పడం ద్వారా మైత్రికి తనంతట తానే చెల్లు చీటి రాసినట్లు. హతవిధి. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పి ప్రధానమంత్రి పదవినే వదులుకున్న చంద్రబాబుకు ఎంత కష్టం వచ్చింది. ఎటుల ఈ విధి విలాపం నుంచి బయటపడుట. అకటకట. పవన్ కళ్యాణుడా, నువ్వైనా ఏదైనా ఉపాయం చెప్పి బాబును రక్షించవేమయ్యా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.